హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 35వ కీర్తన 13, 14 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటిని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగుచుంటిని. సో ఈరోజు వాగ్దానాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 వచనాల్లో దావీదు ఏమని ప్రార్థిస్తున్నారు? ఆయన శత్రువులు ఆయన పైన ఎంత పగపట్టినా వాళ్ళు ఎట్లా అంటే దావీదు ఏదైనా తక్కువ పొజిషన్‌లో ఉంటే వాళ్ళు దాన్ని ఎంతో గొప్పగా రిజాయిస్ చేసేవాళ్ళు. ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. దావీదుకి ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు. సో అలాంటి పొజిషన్‌లో అంతటి కఠోరమైన శత్రువులు అయినప్పటికీ ఇక్కడ మనం చూసుకుంటే దావీదు వాళ్ళకి ఏదైనా రోగాలొస్తే గోనె పట్ట కట్టుకొని మరీ ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే దావీదు ఆయన శత్రువులు ఆయనని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళెప్పుడూ బావుండాలనే కోరుకునేవాడు. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ఒకవేళ యుద్ధానికెళ్ళినా కూడా వాళ్ళకి ఏం చేస్తాను అనే బాధ తనకెప్పుడూ ఉండేది. ఆయనకెప్పుడూ ఉండేది. సో అలాంటి వ్యక్తి దావీదు. దావీదు దేవుడైన యెహోవా ఏం చెప్పినా చేస్తారు. అలాగే ఆయన శత్రువుల పైన కూడా ఎంతో కంపాషనేట్ కలిగిన వాళ్ళు. ఇలాంటి క్వాలిటీ మనం ఎక్కడ చూసుకోవచ్చు? దేవుడైన యేసు ప్రభు వారిలో చూసుకొనవచ్చు. దేవుడైన యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టిన వాళ్ళని, మేకులేసి కొట్టిన వాళ్ళని కూడా దేవుడైన యేసు ప్రభు వారు వాళ్ళు క్షమింపబడాలి, వాళ్ళు ఆశీర్వదింపబడాలనే కోరుకున్నారు. అలాగే ఆయన వస్త్రములను బట్టి చీట్లు వేసుకున్న వారు కూడా ఆశీర్వదింపబడాలనే దేవుడు ప్రార్థించారు. ఇన్‌ఫాక్ట్ అక్కడ పరిసయ్యులు, శాస్త్రులందరూ దేవుడైన యేసు ప్రభు వారిని ఎగతాళి చేస్తున్నా కూడా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు తండ్రి, వీళ్ళని క్షమించు అని అక్కడ శిలువ మీద నుండి కూడా ప్రార్థించారు. సో అలాగే మనం కూడా మనకెవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం వారి గురించి ప్రార్థించాలి అనుకుంటే, అంటే వారిపైన కూడా దేవుడైన యేసు ప్రభు వారిలే మనం ప్రేమ కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల మనకు బెనిఫిట్స్ అనేవి అలా కూడా ఉంటాయి. సో ఇన్ ట్రూత్ మనం చూసుకుంటే ఇప్పుడు అక్కడ దావీదు అలాగ ఉండడం వల్ల ఏమైంది? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడైన యేసు ప్రభు వారు స్వయంగా ఆయనకు సాక్ష్యం ఇచ్చారు. సో అంతకన్నా గొప్పది ఇంకేం ఉండదు మనం పొందుకునే ప్రైజ్. అంటే దేవుడే స్వయంగా నాలాంటి వ్యక్తి దావీదు అని చెప్పగలిగినప్పుడు అంతకంటే ఇంకా గొప్పగా దావీదు ఏమి సంపాదించలేడేమో. అలాగే మనం కూడా దేవుడైన యేసు ప్రభు వారి యొద్ద నుంచి అలాంటి గొప్ప సాక్ష్యం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల అంతటి గొప్ప గొప్ప సాక్ష్యాలను మనం పొందుకోవచ్చు. ఈ భూమి పైన కూడా మనం చాలా గొప్పగా జీవించవచ్చు. అనేకులకు మాదిరికరంగా కూడా మనం జీవించవచ్చు. సో ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య వాక్యం వింటున్న అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించేందుకు సాయం చేయండి. యేసయ్య అలాగ ఉండడం వల్ల మీరు ఎంతో గొప్ప గొప్ప ఆశీర్వాదాలను మాకు తెలియపరుస్తారు. అలాగే మీరు మా ఫలాన్ని గొప్పగా అధికం చేస్తారు. పరలోకంలో కూడా మేము మా కొరకై ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోగలము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించే వారి వలె ఉండేందుకు సాయం చేయండి. మీ నామగంత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ నామం పేరిటే ఉపవాస ప్రార్థన ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.